నీవు మహారాజు దర్శనం కోసం వచ్చావా? దూతగా వచ్చిన వానికి ఆయుధముతో పని లేదు. నీ గదను ఇక్కడే వదిలివేయి. జై శ్రీరామ్. ఇది రాకుమారుడు అంగదుని గద. దీని ఆంతర్యమేమి? వారు యువరాజు అంగదునితో ఆయుధమును విడిచిపెట్టమని చెప్పి ఉంటారు. అందులకే వారు తమ గదను వారికివ్వకుండా మన వైపునకు విసిరారు. జయము జయము లంకేశ్వరులకు. ఏమి? మహారాజా, శత్రువుల దూత వచ్చాడు. యుద్ధము చేయనవసరం లేదనే సందేశమును తెచ్చానని అంటున్నాడు. తత్ఫలితముగా లంకలో శాంతి చేకూరుతుందట. శాంతి సందేశము తెచ్చినాడా? భళారామా, యుద్ధమునకు ముందే శాంతి సందేశము పంపించినావా? ఇంకను మా చంద్రహాస ఖడ్గ ప్రతాపమును చూడనే లేదు, అంతలోనే భయపడినావా? ప్రవేశపెట్టుము ఆ దూతను. చిత్తం మహారాజా. ఎవరు నీవు? ఏమి సందేశము తెచ్చినావు? మహారాజా, సభ్యత గల రాజాస్థానములకు ఒక విధాయకమున్నది. శత్రుదేశం నుండి సందేశము తీసుకువచ్చిన దూతను ఆదరించి ముందుగా వారికి ఆసనమును చూపించాలి. పిదప గౌరవపూర్వకముగా వారికి ఆతిథ్యమిచ్చి అనంతరము వారు వచ్చిన కారణమును అడగాలి. మూర్ఖుడా, ఇదియునో తెలియదా? రాజు చేత పంపబడిన దూతను రాజదూత అందురు. అరణ్యవాసము చేయు ఆ భిక్షకుడు పంపిన వానరుడు రాజదూత కానేరడు. తమరు రాజు గురించి మాట్లాడుతున్నారా లంకేశ్వర? నేను వారి దూతను. వారు రాజులకే రారాజు, రాజరాజేశ్వరులు. వారు కేవలం ఈ భూమండలమునకే కాదు, వారు ముల్లోకములకు ప్రభువు. దేవతలకు, వేదములకు, విధి విధానములకు వారు నాయకులు. నేను ఆ లోకేశ్వరుడైన శ్రీరాముని రాజదూతను. వాడు హరుడా, హరియా, లేక బ్రహ్మ? ఎవడు వాడు? వారిని గురించి నీవు ఇంతలా ప్రస్తుతించుచున్నావు? నీ రాముని వాస్తవిక విశేషమును తెలుసుకొనుటకు ఏమున్నది? అతడొక సంచార వనవాసి. వారిని వారి రాజ్యం నుండి కూడా బహిష్కరించినారు. చెప్పుము, ఆ భిక్షుకుడు నీ చేత ఏమి సందేశము పంపినాడు? మహారాజా రావణ, తమరు నా ప్రభువు రాజరాజేశ్వరుడైన శ్రీరాముని అవమానిస్తున్నారు. అందులకు నేను నియమానుసారంగా ఈ సభ నుండి నిష్క్రమించాలి. రాజదూతకు గౌరవం అతడి ప్రభువుకు గౌరవం అవుతుంది. కనుక రాజదూత యొక్క ప్రథమ కర్తవ్యం తన గౌరవమును తాను కాపాడుకొనుట. ఏలనన నాకు అవమానము జరిగినచో అది నా ప్రభువు రాజరాజేశ్వరుడైన శ్రీరామునికే చెందుతుంది. కనుక నాకిప్పుడు రెండే మార్గములున్నవి. వాటిలో మొదటిది, ఎక్కడైతే నాకు గౌరవప్రదమైన ఆసనము ఇయ్యబడలేదో ఆ సభ నుండి నిష్క్రమించడం. కానీ నేను తీసుకువచ్చిన సందేశము ఎంతో మహిమాన్వితమైనది. దానిపై లంకావాసుల యొక్క యావత్ రాక్షస జాతి యొక్క జీవన్మరణములు ఆధారపడి ఉన్నవి. కనుక నా యొక్క రెండవ మార్గము ఇదియే. నేను ఈ సభయందు నా కొరకు ఒక రాజోచితమైన ఆసనమును స్వయంగా ఏర్పాటు చేసుకున్నటే దానిపై గౌరవపూర్వకముగా ఆసీనుడనై నేను మా ప్రభువు యొక్క సందేశమును తమకు విన్నవించుకుంటాను. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. హే దశకంఠ, నేను వచ్చిన కారణమును తెలిపెదను వినుము. నేను తమ హితమును తమ శ్రేయస్సును కోరి శ్రీరామచంద్రుని దూతగా వచ్చితిని. మహారాజా, నా పితృదేవులతో తమకు మిత్రత్వము ఉన్నది. అందువలన కూడా నేను తమకు తగిన హితవు పలుకుటకు వచ్చితిని. తమరు ఉత్తమ కులీనులు, పులస్త్య బ్రహ్మ పౌత్రులు. తమరు శివుని బ్రహ్మదేవుని పూజించి వారి నుండి ఎన్నో వరములు పొందినారు. తమరు సకల వాంఛలను సిద్ధింపజేసుకున్నారు. ఆ శక్తితో తమరు సమస్త లోకపాలకులను జయించినారు. కాని తమరింకను అహంకారముతో స్వార్థ చింతనతో ఆ శక్తులను దుర్వినియోగము చేసి ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరులు, నాగులు, యక్షులు, రాజుల పట్ల మహాపరాధమును గావించినారు. ఆ రాజమదముతో అంధులై ఇప్పుడు తమరు జగజ్జనని సీతాదేవిని అపహరించుకు వచ్చారు. ఈ పాపకర్మములు ఎప్పుడైతే విజృంభించి పరాకాష్ఠకు చేరుకుంటాయో అప్పుడు దైవశక్తులు పాప వినాశమును గావించవలసి వస్తుంది. కానీ ఆ వినాశనముతో పాటు ఆ పాపులకు మహాదుర్గతి సంప్రాప్తిస్తుంది. వారి అంతము అతి భయానకముగా ఉంటుంది. మరణానంతరము వారి స్థితి అత్యంత దుఃఖదాయకంగా ఉంటుంది. తమ పాపములు నేడు తమను ఆ స్థాయికి తీసుకువచ్చినవి. నేను తమ శ్రేయస్సు కోరి తమకు హితవు పలుకుటకు వచ్చితిని. ఇదే సరైన సమయం. తమరు మనసు మార్చుకొని శ్రీరాముని క్షమాపణ వేడి వారి చరణములను ఆశ్రయించండి. శ్రీరాముని నియమము స్వచ్ఛమైన హృదయముతో శరణుకోరి వచ్చిన వారిలో దోషముల నెంచకపోవడమే. కనుక శరణుకోరువారు నన్ను రక్షించండి, ప్రభువు నన్ను రక్షించండి అని వారిని ప్రార్థించినట్లయితే ప్రభువు తమ శరణాగతునకు అభయప్రదానము చేసి ప్రపంచములోని సమస్త దుఃఖముల నుండి విముక్తులను గావిస్తారు. వారి బాణమునకు ముల్లోకములను ఏకకాలమున భస్మము గావించగల శక్తి ఉన్నప్పటికీ నిక్కమైన వీరుని వలె దయాగుణమును విడనాడను. కనుక తమరు నా మాట విని తక్షణమే తమరు తమ దురహంకారమును విడిచిపెట్టి దూషణ తిరస్కారములను కట్టిపెట్టి సమస్త కుటుంబముతో సహా శ్రీరామచంద్రుని శరణు కోరి జానకీ మాతను సగౌరవముగా ఆమె పతికి అప్పగించండి. శ్రీరాముడు ఉదార స్వభావుడు కనుక తమ శరణుఘోషను వినుటకు ముందే వారు తమను క్షమించగలరు. అటులనా? మేము వారిని క్షమాపణ కోరినా వారు మమ్ము క్షమించదరా? ఈ మాటలు మేము విశ్వసించవలని. మేము సీతను గైకొని మా కుటుంబ సమేతముగా నోరు మెదపకుండా వారిని క్షమాపణ కోరుటకై వారి శిబిరమునకు వెళ్లిన పిదప మమ్ములను క్షమించకున్నచో, మమ్ములను బందీలను చేసినచో ఈ జగము మమ్ము పరిహసించునే. ఈ విషయము విశ్వసించుట ఎటుల? మహారాజా రావణ, ప్రభువు పట్ల విశ్వాసం ఉంచవలసినదే. ఎవరికైతే ప్రభువు పట్ల పూర్తి విశ్వాసము లేదో వారికి ప్రభువుల ప్రాప్తి ఎన్నటికీ లభించదు. తమను జాగృతము చేయుటకు నేనొక ఉదంతము తెలిపెదను. మా వానర సైన్యము సర్వసన్నద్ధముగా లంకను నలువైపులా చుట్టుముట్టినది. అందరూ లంకపై ముట్టడి జరుపుటకు శ్రీరామ ప్రభువు ఆజ్ఞ కొరకై నిరీక్షిస్తున్నారు. కానీ ఆ సమయమున ఆ కరుణాసాగరుడు నన్ను పిలిపించి ఇటుల తెలిపినారు. అంగదా, రావణుని వద్దకు వెళ్లి చెప్పు, నాకు యుద్ధజ్వాలలలో లంకలోని అమాయక ప్రజలను ఆహుతి చేయుట ఇష్టము లేదు. ఒకవేళ అతడు జానకిని సగౌరవముగా నాకు స్వాధీనము చేసినట్లయినా వానిని ఆ క్షణమే క్షమించి వేసెదను, లంక నుండి మరలిపోయేదను. నేను శాంతిని కాంక్షిస్తున్నానన్నారు. వారు నన్ను శాంతిదూతను గావించి తమ సమక్షమునకు పంపినారు. ఈ మాటలు స్వయముగా రాముడే పలికినాడా? నీవు నా సీతను అప్పగించిన నేను మరలిపోయేదనన్నాడా? నేను యుద్ధమును చేయను, నాకు శాంతి కావాలనన్నాడా? చిత్తు మహారాజా, వారే స్వయంగా సెలవిచ్చినారు. ఇదే మాట మేము నీ నోటి వెంట వినాలనుకున్నాము. ఇదే నీ రాముడు అన్నాడా? నేను యుద్ధము చేయను, నాకు శాంతి కావాలి అని.
మూర్ఖ, ఈ మాటలలో నీకు కరుణ కనిపించుచున్నదా? వాని భయము కనిపించుటలేదా? రణక్షేత్రమున ఈ దశకంఠుని ఎదురొడ్డి నిలుచుటకు ఆ ధనుర్ధారికి కాలు చేతులు కంపించుచున్నవా? వాని ప్రియపత్నిని ఎవరో అపహరించుకుని వెళ్లిపోయిన ఆ శత్రువుపై ఇన్ని మాసములుగా వాని రక్తములో ఏ ప్రతీకార జ్వాలలు రగులలేదా? అనిన వానిలో క్షత్రియ రక్తము ప్రవహించుటలేదు. ఆ నీ మహావీరుడు ఒక బిచ్చగాని వలె మా నుండి సీతను భిక్షగా కోరుచున్నాడు. వాని వద్దకు వెళ్లి చెప్పుము, సీత నేను భిక్షగా ఇవ్వగలిగే వస్తువు కాదని, అట్టి అమూల్య రత్నమును తన బాహుబలముతో సాధించుకొనవలెనని. వారు సీతామాతను బాహుబలముతోనే సాధించుకున్నారు. మహారాజా, తమరు మర్చిపోయినట్టున్నారు. ఆ శివధనుస్సును శ్రీరామప్రభువు తన చిటికెన వేలితో ఎత్తి విరిచివేసినారు. ఆ శివధనుస్సుపై తమ బాహుబలమును పరీక్షించుకొనుటకై అప్పుడు తమరూ వెళ్ళినారట. తమరు దానిని ఎత్తలేకపోయినది ఎల్లరకూ విదితమే. ప్రతీకారము వీరత్వానికి నిదర్శనము కాదు. పిరిగితనముతో శత్రువును క్షమించుట సాహసమనిపించుకోదు. నీ వాచాలత్వమును కట్టిపెట్టరా మూర్ఖ వానరా! నీవే చెప్పినావు నీ తండ్రి మాకు మిత్రుడు అని, కాని ఇంతవరకు నీ వివరములు మాకు తెలుపలేదు. మహారాజా, దేవరాజు ఇంద్రుని పుత్రుడైన మహారాజు వాలిపుత్రుడను నేను. నా నామధేయము అంగదుడు. గతములో నేను ఒక కథ వినియున్నాను. నా తండ్రి మహారాజు వాలి ఒక పర్యాయము రావణుడనే పేరుగల వానిని తన వాలముతో బంధించి సప్త సంద్రములలో ముంచి తేల్చినాడట. అదే వాలి స్వయముగా అమృతము కొరకు సాగరమథన సమయాన సహాయము చేసినాడు. నీవు వానరరాజు వాలిపుత్రుడవా? వానితో మా మిత్రత్వము అపూర్వమైనది. మాకు నిన్ను చూచిన కడుదుఃఖము కలుగుచున్నది. అంతటి మహావీరుని పుత్రుని వయ్యుండి ఒక తుచ్చ నరునకు నీవు దూతగా వచ్చి వారిని కీర్తించెదవా? ఎవడైతే నీ తండ్రిని హతమార్చినాడో వారి వెనుక సేవకుని వలె చేతులు జోడించుకుని నడిచెదవా? నీ వంశమునకు నీవు కళంకము తెచ్చినావు అంగదా. కావచ్చు. వాలి మరణించిన పిదప సుగ్రీవుని భయము వలన ఎవరూ అంగదునికి సహాయము చేసి ఉండకపోవచ్చు. ఆ నిస్సహాయ పరిస్థితిలో పినతండ్రి పితృహంతకునికి సేవకుని వలె పనిచేయుటకు సిద్ధపడి ఉండవచ్చు. అది ఏ వాస్తవమైనచో మేము ఉండగా నీకై నీవు నిస్సహాయుడవని అనుకోకు. అంగదా, నీవు మా పుత్ర సమానుడవు. మేము నీకు నీ రాజ్యమును తిరిగి ఇప్పించగలము. నీ తండ్రి సింహాసనముపై నీకే అధికారమున్నది. నీకు నీవు వివసుడువని అనుకోకు. నీ హృదయమున ప్రతీకార జ్వాలలు రగులనివ్వు. నీవు రామునకు విశ్వసనీయుడవు. దానిని వినియోగించుకుని ఏకాంతమున నిశ్శబ్దముగా వారిని వధించి నీ తండ్రి హత్యకు ప్రతీకారము తీర్చుకో. అది ఏ వీరపుత్రుని కర్తవ్యం. హే దశానన, తమరు పదే పదే వీరత్వము గురించి వ్యాఖ్యానించుతున్నారు. కానీ నిక్కమైన వీరత్వ లక్షణాలు తమకు తెలియవు మహారాజా. ప్రతీకారము వీరత్వమునకు నిదర్శనము కానేరదు. పిరికివాడు ఎన్నడూ శత్రువును శిక్షించు సాహసము చేయలేడు. నా శ్రీరామ ప్రభువు తమ అపరాధములను మరచి తమకు వారి చరణముల వద్ద ఆశ్రయమిచ్చుచున్నారనినా అది వారి మహోన్నత గుణము, వారి ఉదారత్వము, వారి మహావీర లక్షణమే కాని ధీరత్వము కాదు. వారు తమ బాణములతో తమ మాతామహి తాటకిని, తమ మామ మారీచుని, తమ సోదరులు ఖరదూషణుల వంటి యోధులను, వారి విశాల సైన్య సమూహములను ఒంటరిగా హతమార్చినారు. వారిని శక్తిహీనులు అనుకోవద్దు. వారు ముల్లోకములకు ప్రభువు. మహాబలుడైన నా పితృదేవుడు మరణ సమయమున రాముని శ్రీచరణములను సేవింపుమని, వారి ఆజ్ఞను పాలించుమని నన్ను ఆదేశించినారు. కనుక తమరు నాపై దయచూపించి నాకు సహాయము చేయవలసిన అవసరము లేదు. ప్రస్తుతము తమరే తమ పైన దయచూపించుకొనవలెను. తమరు సత్యమును గ్రహించి శ్రీరాముని శరణు వేడుకుని తమ దేశమును, తమ రాక్షస జాతిని వినాశనము నుండి కాపాడుకొనుడు. చాలించు! నీ ప్రేలాపన శృతిమించుచున్నది. మందమతి, నీవింకనూ రావణుని శక్తిని గుర్తించలేదు.
నా చేయి భూమి వైపు మళ్ళినచో ఆకాశములోని లోకపాలకులు దిగివచ్చి చేతులు కట్టుకుని నిలిచెదరు. ఈ బాహువులపై స్వయముగా కైలాసమునే మోసినాను. ఈ బాహువులను నేను కదిలించినచో దేవతలు, గంధర్వులు, నక్షత్రగణములు సైతం భయముతో కంపించిపోవలసినది. నీ సైన్యములో అట్టి ఒక్క యోధుడు ఉన్నచో వారితో యుద్ధము చేయుటలో ఈ రావణునికి ఆనందము కలుగును. తమరు సత్యమే చెప్పినారు. మా సైన్యమున అలాంటి వారెవరూ లేరు. తమతో యుద్ధము చేసి శోభించు వారెవరు? శాస్త్రము చెబుతున్నది, నెయ్యమునకైనను కయ్యమునకైనను సమవుజ్యులుగానే ఉండవలెనని. తమ వంటి అసురాధమునితో, కాముకునితో, స్త్రీలోనితో మాయారూపము ధరించి పరస్త్రీని అపహరించిన వానితో, నీచునితో యుద్ధము చేసిన ఎవరికి శోభనిస్తుంది?